ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విక్కీని అపార్థం చేసుకున్న అరవింద్కి గుండె పగిలే నిజాన్ని చెప్పిన పద్మావతి. నిజంగానే పద్మావతి అరవింద్కి మురళి నిజ స్వరూపాన్ని చెప్పైపోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మురళి అయితే మొత్తానికి అరవింద్కి నిజం తెలియలేదని ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక మురళి అయితే అరవింద్తో అంటూ ఉంటాడు, ఇన్ని రోజులు నిన్ను వదిలి ఉండలేకపోయాను అరవింద అంటూ అరవింద ముందు ఎంతో ప్రేమున్నట్టు నటించేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక విక్కీ అయితే మురళిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక తర్వాత కోపంగా లోపలికి వెళ్ళిపోయిన విక్కీని పద్మావతి అయితే ఓదారుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు కంగారు పడి తొందరపడి వదినికి నిజం చెప్తే వదిన తట్టుకోలేదు, నమ్మకపోవచ్చు, తిరిగి మిమ్మల్ని అపార్థం కూడా చేసుకోవచ్చు. కాబట్టి సమయం వచ్చినప్పుడు వాడు తప్పకుండా శిక్ష అనుభవిస్తాడు. వాడు బండారం వదిన తనంతట తానే తెలుసుకుంటుంది అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే ఇక మురళి అయితే దివ్యతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే దివ్య అయితే మొత్తానికి నువ్వు సూపర్గా నటించావు బావా, నీ ఎంట్రీ అయితే అదిరిపోయింది. నువ్వు రావడం చూసి ఆ విక్కీ పద్మావతి ముఖాలు చూడాలి మాడిపోయాయి. నువ్విక రావని, ఇక అటు నుంచి అటే పారిపోయావని ఎంతో సంబరపడిపోతూ అరవింద్ని నవ్వించి అరవింద్కి భోజనం పెట్టాలని నానా కష్టాలు పడ్డారు. తీరా అరవింద్ నవ్వేసరికి నువ్వు ఇంటికి వచ్చేసావు. వాళ్ళ ముఖాల్లో నవ్వు కరువైపోయింది. నిన్ను ఏం చెయ్యలేని పరిస్థితి, చేస్తే వాళ్ళక్క చచ్చిపోతుందేమన్న భయం. నిజంగా వాళ్ళ ఎమోషనల్తో భలే ఆడుకుంటున్నావు బావా అని దివ్య అయితే మురళిని మెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏమైంది దివ్య, ముందు ఉంది ముసళ్ళ పండగ. ఇప్పుడు అరవింద్ నన్ను నమ్మినంతసేపు కూడా వాడు నన్ను ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే అరవింద నా మీద అన్ని ప్రాణాలని పెట్టుకుంది కాబట్టి అని మురళి అయితే మాట్లాడుతూ ఉంటాడు. అలా దివ్య మురళితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే అదంతా కూడా పద్మావతి చూసేస్తుంది. అంటే ఈ దివ్య కూడా మురళి మనిషి అన్నమాట. ఆ రోజు దివ్యని వీడియో తీశానని చెప్పి నా దగ్గర చెప్పింది, అవి కూడా అబద్ధమే. ఈ దివ్య ఈ మురళితో ఎందుకు చేతులు కలిపింది? ఈ మురళి నిజస్వరూపం తెలిసి కూడా ఈ ఇంటిని నాశనం చెయ్యాలని చూస్తున్నాడని కూడా తనకి తెలిసి కూడా చేతులు కలిపిందంటే ఈ దివ్య కూడా మామూలు ఆడది కాదు. మావయ్య గారికి దివ్యని బాగా చూసుకుంటాము, తనని ఒక భవిష్యత్తులో మంచివాడికి ఇచ్చి పెళ్లి చేసి తన భవిష్యత్తు సంతోషంగా ఉండేలా చేస్తానని మాట ఇచ్చాను. కానీ మావయ్య గారు బ్రతికుండి దివ్య నిజస్వరూపం తెలుసుంటే అస్సలు కూడా తట్టుకునేవాళ్ళు కాదు అని దివ్య గురించి నిజం తెలుసుకున్న పద్మావతి అయితే అంటూ ఉంటుంది. ఇప్పుడు దివ్య గురించి నిజం తెలుసుకున్నామని తెలిస్తే వీళ్ళు ఇంకా జాగ్రత్త పడతారు, లేకపోతే వదినికి ఇంకా హాని చెయ్యాలనుకుంటారు. అందుకని ఎలాగైనా సరే ఈ దివ్యకి బుద్ధి చెప్పి వాడిని ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి అని పద్మావతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక విక్కీ అయితే బయట గార్డెన్లో కూర్చున్న మురళి దగ్గరికి వెళ్తాడు. మురళి దగ్గరికి వెళ్ళి, ఎందుకు వచ్చావురా నువ్వు, అసలు నీకు సిగ్గుందా, ఇంత జరిగాక కూడా ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చావో అని అడుగుతూ ఉంటాడు మురళిని విక్కీ అయితే. అప్పుడే మురళి అంటూ ఉంటాడు, చూడు బామర్ది, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవో, నా తల వెంటికి కూడా నువ్వు పీకలేవో, అందుకని ఎంతో ధైర్యంగా వచ్చాను చూడు. నిన్ను కిడ్నాప్ చేయించాను, నిన్ను చంపాలనుకున్నాను, నీ భార్యని షూట్ చేశాను, కానీ నువ్వు మాత్రం ఏమీ చెయ్యలేకపోయావో. మీ అక్కకి నువ్వు నిజం చెప్పలేవు, ఎందుకంటే నా గురించి తెలిసిన మీ అక్క ప్రాణాలతో ఉండదు కాబట్టి అదే నాకు ప్లస్ పాయింట్. నాకు ఇంకా చాలా టైం ఉంది బామ్మద్ది, నేనేంటో నీకు ముందు ముందు బాగా తెలుస్తుంది అని అంటూ ఉంటాడు. నేను ఎక్కడికైనా వస్తాను, అరవింద ఉన్నంతసేపు నాకు ఎటువంటి భయం లేదో, నా పని నేను చేసుకుపోతాను, మీకు నరకం చూపిస్తాను అని అంటూ ఉంటాడు మురళి అయితే. అప్పుడే కోపంగా విక్కీ మురళి కాలర్ పట్టుకొని, నీలాంటి వాడిని నేను బ్రతకనివ్వనరా అంటూ మురళిని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి అరవింద్ అయితే వస్తుంది. రే విక్కీ వదలరా, మీ భావన పట్టుకొని ఎందుకురా కొడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక విక్కీ అయితే, అక్క వీడు అస్సలు మంచివాడు కాదక్క, ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వెధవ, ఈ వీడే నన్ను కిడ్నాప్ చేసింది, చంపాలని చూసింది, అలాగే పద్మావతిని కూడా షూట్ చేసింది అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే ఇక మురళి అయితే చెప్తూ ఉంటాడు విక్కీతో, చూసావా రాణమ్మ, ఈ విక్కీ నా పట్ల ఎంతలా
ప్రవర్తిస్తున్నాడో. ఇల్లరికం వచ్చిన అల్లుడంటే అందరికీ లోకువే. లేనిపోని నిందలు నా మీద వేస్తున్నాడో. ఇక నీ మీదట నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు. ఈ నరకంలో నేను ఉండలేను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను రానమ్మా. నన్ను క్షమించు. నీకు బిడ్డ పుట్టే టయానికి నేను ఇక్కడైతే ఉండను. నీ పక్కనే ఉండాలనుకున్నాను. నీ బాధని పంచుకోవాలనుకున్నాను. కానీ నేను పక్కనే ఉండడం అస్సలు కూడా మీ తమ్ముడికి ఇష్టం లేదు. అందుకనే నేను వెళ్ళిపోతున్నాను అని మురళి అయితే ఇక చిచ్చు రాజేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక అరవింద్ అయితే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అక్క, వాడు మాటలు ఇక నమ్మకక్క, వాడొక నమ్మక ద్రోహి అని అంటూ ఉంటే, ఎన్ని రోజుల నుంచి నువ్వు మీ బావని అసహించుకుంటున్నావు. నేను చూస్తూనే ఉన్నాను. నువ్వే తెలుసుకుంటావని అనుకున్నాను. కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు అని అంటూ ఉంటుంది. అరవింద్ అయితే అప్పుడే పద్మావతి అక్కడికి వస్తుంది. మీరు ఆలోచించే తీరే తప్పొదినా. ఈయన చెప్పినట్టు మీ భర్త ఏమీ మంచివాడు కాదు. తను ఒక మోసగాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని, తనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదని నా కుటుంబాన్ని నమ్మించి నాకు ఇదే మొదటి పెళ్ళి అన్నట్టు నాతో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు అని పద్మావతి అయితే నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడు ఇక దివ్య వచ్చి, ఏంటి వదిన, అరవింద్ అక్కని ఎందుకు మీరు అలాగా బావ గురించి తప్పుగా చెప్పి అక్కని బాధ పెడుతున్నారు అని అంటూ ఉంటుంది దివ్య. అప్పుడే ఈ నిజం తెలుసుకున్న దివ్య గురించి అన్ని నిజాలు తెలుసుకొని పద్మావతి దివ్య మాటలకి దివ్యని చంప పగలగొడుతుంది. ఏంటి, మీ బావ గొప్పవాడా? మీ బావతో చేతులు కలిపి నీ వీడియోని మీ బావ తీసి అది ఎవరో తీసిన వీడియో ఎడిటింగ్ చేసి నువ్వేనని సృష్టించి నన్ను ఎన్ని హింసలు పెట్టారు మీరు అని పద్మావతి అంటూ ఉంటుంది. అప్పుడే పద్మావతి తన సెల్ ఫోన్లో ఉన్న దివ్య వీడియోని చూపించి, చూడండి వదిన, దివ్య నీ వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశాడు నీ భర్త అంటూ మొత్తం మెసేజ్లను మురళి నిజస్వరూపం మొత్తాన్ని బయట పెడుతుంది. అప్పుడు ఇక విక్కీ అయితే దివ్యని చంప పగలగొట్టి, ఆ నీచుడితో నువ్వు కూడా చేతులు కలిపావా? అదే నాన్న బ్రతుకుంటే నువ్వు చేసిన పనికి ఆయన ఎంత కుమిలిపోయేవాళ్ళు, నా పెంపకం ఇంత గొప్పదా అని ఎంత బాధపడేవాళ్ళు అని విక్కీ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అరవింద్ అయితే దివ్యని నిలదీస్తుంది. వీళ్ళు చెప్పేది నిజమేనా అని అడుగుతుంది. ఇక దివ్యకి ఎటువంటి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి కుదరక ఇక దివ్య అయితే మురళి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. అన్నయ్యని కిడ్నాప్ చేసింది, పద్మావతిని షూట్ చేసింది మురళి బావేనని అరవింద్ ముందు దివ్య అయితే మురళి బండారాన్ని బయటపెడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో మురళి నిజస్వరూపం తెలుసుకున్న అరవింద ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.